హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనము స్టాటిక్ పార్ట్లో జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాము. జిఎస్టీ గురించి మనము స్టాటిక్ పార్ట్లో ప్రతి ఎగ్జామ్లో, లాస్ట్ టైం గ్రూప్ 4 ఎగ్జామ్ కానివ్వండి, ఇలాంటి ఎగ్జామ్లో మనం జిఎస్టీ గురించి ఖచ్చితంగా 1 నుంచి 2 బిట్లు అడగటం జరుగుతుందండి. అంటే ఈ స్టాటిక్ పార్ట్ అండ్ కరెంట్ అఫైర్స్లో ఈ యొక్క జిఎస్టీని కవర్ చేసుకుంటూ ఎలా చదువుకోవాలో ఒకసారి చూద్దాము, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ బేస్ చేసుకొని. సో ఫస్ట్ జిఎస్టీ అబ్రివేషన్ వచ్చేసరికి మనకి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్, దీన్నే మనము తెలుగులో వస్తు పన్నుల అని చెప్పేసి అని కూడా అంటాం అనమాట. సో దీని గురించి స్టాటిక్ పార్ట్లో చూసినట్లయితే మనము ఫస్ట్ జిఎస్టీ అనేది 2017 అంటే 2017 జూలై 1వ తారీఖు నుంచి రావడం జరిగింది. మనము జిఎస్టీ డేగా జూలై 1ను మనం జరుపుకుంటూ ఉన్నాం అనమాట. సో ఈ యొక్క జిఎస్టీని పార్లమెంట్ అంటే రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది, లోక్సభ ఎప్పుడు ఆమోదించింది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ గారు ఎప్పుడు దీన్ని ఆమోదించారు, ఇలాంటివన్నీ చదువుకుంటూ ఉండాలి. దాంతోపాటుగా మనకి జిఎస్టీకి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరున్నారు, ఫస్ట్ అసలు జిఎస్టీని ఏ కంట్రీ ఇంట్రడ్యూస్ చేసింది, ఏ సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేసింది అని కూడా మనం తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనము జిఎస్టీ ఫస్ట్ ఏ స్టేట్ దాన్ని ఆమోదించింది అంటే రెటిఫై చేసింది, నెక్స్ట్ ఫస్ట్ ఏ స్టేట్ జిఎస్టీని ఇంప్లిమెంట్ చేసింది అని కూడా మనకి ప్రీవియస్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. అవి కూడా మనం స్టాటిక్ పార్ట్లో మనం చూసుకుంటూ ఉంటాం అన్నమాట. సో మనకి రీసెంట్గా జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది చండీగఢ్లో. సో దాంట్లో ఎటువంటి డెసిషన్స్ తీసుకున్నారు, అదేవిధంగా రాష్ట్రాలకి కంపన్సేషన్ అని చెప్పేసి జిఎస్టీ రాకముందు ఒక రాష్ట్రానికి ఆదాయం ఎలా ఉంది, జిఎస్టీ వచ్చిన తర్వాత ఎలా ఉంది, సో ఆదాయాన్ని కోల్పోయినట్లయితే ఆ కంపన్సేషన్ యొక్క డేటు ఏ ఇయర్ వరకు పొడిగించారు, ఇలాంటివన్నీ రీసెంట్గా మనకి జిఎస్టీలో వచ్చినటువంటి కొన్ని మార్పులు చేర్పులు అనమాట. ఇవి మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్ట్యా రాబోయే గ్రూప్ 4 ఎగ్జామ్ మెయిన్స్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా 1 నుంచి 2 మార్కులు రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దాము. సో జిఎస్టీ గురించి ఉంటే మనకి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్, వస్తు సేవల పన్నులు అని చెప్పేసి అంటాం. సో దీన్ని మనము 2017 జూలై 1 నుంచి ఫోర్స్లోకి వచ్చిందనమాట. మనం ఫస్ట్ జిఎస్టీ డేని ఏ సంవత్సరం నుంచి జరుపుకుంటాము అని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటారు. మనం 2018 జూలై 1 నుంచి మనము జూలై 1 అండి. సో జూలై 1 నుంచి మనము జిఎస్టీ డే అని జరుపుకుంటూ ఉంటాము. ఇంకా మనం జూలై 1 రోజే మనము డాక్టర్స్ డే అని చెప్పేసి, ఎస్బీఐ డే అని చెప్పేసి డేస్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా మనం చూసుకుంటే ఇట్ ఈజ్ ఏ జిఎస్టీ అనేది ఏంటి, డైరెక్ట్ ట్యాక్సా ఇండైరెక్ట్ ట్యాక్స్ అని కూడా ఎగ్జామ్లో అడుగుతారండి. ఇట్ ఈజ్ ఏ ఇండైరెక్ట్ ట్యాక్స్, వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ ఏ ఇంటిగ్రేటెడ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో దిస్ ఈజ్ ఏ ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పి గుర్తుంచుకోవాలి. సో ఇది జిఎస్టీ బిల్లుని రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది అంటే 2016 ఆగస్టు 3న ఆమోదించడం జరిగింది. సో మరి లోక్సభ ఎప్పుడు దీన్ని ఆమోదించారు అంటే 2016 ఆగస్ట్ 8న దీన్ని ఆమోదించింది. ప్రెసిడెంట్ గారు ఎప్పుడు దీన్ని ఆమోదించారు అని అడిగితే మనకి 2016 సెప్టెంబర్ 8న. సో ఈ 3 డేట్లు ఖచ్చితంగా మనం బాగా గుర్తుంచుకోవాలండి. మనం ఏదైతుందో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటే ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా మనకి లాస్ట్ టైంలో 1 or 2 బిట్స్ పడ్డాయండి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనని అసెంబ్లీ ఎప్పుడు, పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది, రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది, ప్రెసిడెంట్ గారు ఎప్పుడు ఆమోదించారు, అలా డేట్స్ అడిగారండి ప్రీవియస్లో. సో జిఎస్టీ కూడా మనం అలానే గుర్తుంచుకోవాలి. సేమ్ ఇయర్ 2016 ఓకేనండి. ఆగస్ట్ 3 అయితే మాత్రము రాజ్యసభ, ఆగస్ట్ 8 అంటే ఖచ్చితంగా 5 days గ్యాప్ ఉందండి. ఈ 5 daysలో మనకి లోక్సభ ఆమోదించింది. నెక్స్ట్ ఈ ఆగస్ట్ 8 నుంచి సెప్టెంబర్ 8 వరకు ఖచ్చితంగా 1 month. సో 1 monthలో ప్రెసిడెంట్ గారు దీన్ని ఆమోద ముద్ర వేశారు. సో ఇలా గుర్తుంచుకోండి దీన్ని. నెక్స్ట్ చూస్తే ఇంకా మనము జిఎస్టీ గురించి, జిఎస్టీలో మనకి 3 రకాలటువంటి జిఎస్టీస్ ఉంటాయండి. అవన్నీ మీ అందరికీ తెలిసిందే. ఇవి చూసినట్లయితే మనం ఏదైనా సినిమా టికెట్స్ కొన్నా కానివ్వండి, సో ఇలాంటి వాటిలైనా మనకి మీరు సైడ్న సిజిఎస్టీ అని చెప్పేసి, ఎస్జిఎస్టీ అని చెప్పేసి, ఐజిఎస్టీ అని చెప్పేసి మీకు కనిపిస్తూ ఉంటుంది. సో సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ విధించేటువంటి ట్యాక్స్. నెక్స్ట్ ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గవర్నమెంట్ విధించే యొక్క ట్యాక్స్ అనమాట. దీన్ని స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో దీంట్లో ఇది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ విధిస్తుంది, ఇది ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ విధిస్తుంది. సో ఈ ఐజిఎస్టీ ఏంటి అంటే ఏవైతే అంటే 2 రాష్ట్రాల మధ్య ఇంటరా గూడ్స్ అనమాట. అంటే మనము ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి గూడ్స్ని మనము సరఫరా చేసినప్పుడు
ఏవైతే ఆ డెస్టినేషన్ స్టేట్ ఉంటుందో ఆ స్టేట్కి ఈ యొక్క ట్యాక్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారనమాట. సో ఐజిఎస్టీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంటే విధిస్తుంది అనమాట. ఈ రెండు బాగా గుర్తుంచుకోవాలండి. సిజిఎస్టీ ఒకటి స్టేట్ గవర్నమెంట్ విధిస్తుంది, ఐజిఎస్టీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ విధిస్తుంది, ఇది కూడా సెంట్రల్ గవర్నమెంటే విధిస్తుంది. ఈ పాయింట్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. ఇంటరా స్టేట్స్ గూడ్స్ మీద విధించే ట్యాక్స్ని మనము ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పేసి కూడా అంటాం. సో ఇవి బాగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే జిఎస్టీకి సంబంధించిన వాటి రేట్స్ స్లాబ్స్ అంటే ఒక ఫైవ్ ట్యాక్సెస్ రేట్స్ ఉన్నాయి. అవి చూస్తే మనము 0% అని చెప్పేసి, 5% అని చెప్పేసి, 12% అని చెప్పేసి, 28% అని చెప్పేసి ప్రజెంట్ 4 పిల్లర్స్గా అంటే 4 రేటింగ్ స్లాబ్స్ ఉన్నాయి. అవి కూడా మనం గుర్తుంచుకోవాలి. ఒక ఎగ్జామ్లో ఈ క్రింది వాటిలో జిఎస్టీకి సంబంధించిన బట్టి స్లాబ్లకు సరికాని అంశం ఏది అన్నాడు, విచ్ ఇస్ నాట్ బిలాంగ్స్ టు ద రేట్స్ ఆఫ్ జిఎస్టీ ట్యాక్సెస్ అని చెప్పేసి అని అడిగారు. సో మనకి దాంట్లో 0, 5, 12, 8, 28 అంటే మనకు మ్యాక్సిమంగా జిఎస్టీ మీద 28% మనకి వేస్తారని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. మనకి రీసెంట్గా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఏవైతే ఈ క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయో దాని మీద మేము 30% మేము ట్యాక్స్ వేస్తాము అని చెప్పేసి కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా మనము జిఎస్టీ ఇంప్లిమెంటెడ్ అండర్ ద ఆర్టికల్ 279A. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి 279A 279A ఈ ఆర్టికల్ ప్రకారమే మనకి సెంట్రల్ గవర్నమెంట్కి అధికారం ఉంటుందన్నమాట జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయడం కోసం. ద సేమ్ టైం చూసినట్లయితే మనకి ఏదైతే 101 అంటే 101వ రాజ్యాంగ సవరణ ద్వారా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఈ యొక్క జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ పాయింట్ కూడా మనకి చాలా ఎగ్జామ్లో అడుగున్నారండి. సో గ్రూప్ 1 ఎగ్జామ్లో కానివ్వండి, గ్రూప్ 2 ఎగ్జామ్లో కానివ్వండి, ప్రతి ఎగ్జామ్లో ఇది ప్రీవియస్ బిట్టే. ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మనకి జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేశారు అని అడిగారు. దట్ ఈస్ 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2016 అని మనం గుర్తుంచుకోవాలి. ఇంకా మనం చూసినట్లయితే ఈ యొక్క జిఎస్టీని ఫస్ట్ ఏ కంట్రీ ఇంట్రడ్యూస్ చేసింది అని కూడా అడగడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. దట్ ఈస్ ఫ్రాన్స్. సో ఫస్ట్ కంట్రీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద జిఎస్టీ ఇస్ ఫ్రాన్స్ అండి. 1954లో 1954లో ఫ్రాన్స్ కంట్రీ అనేది ఫస్ట్ జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేసింది. ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. మన జిఎస్టీ వచ్చేసరికి మనము కెనాడియన్ జిఎస్టీని తీసుకున్నామండి. ఏదైతే కెనడా కంట్రీ ఫాలో అవుతుందో ఆ జిఎస్టీని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనమాట ప్రజెంట్. ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. దట్ ఈస్ డ్యూయల్ జిఎస్టీ అంటాము దాన్ని. ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. చూసినట్లయితే మనకి రీసెంట్గా జిఎస్టీలో ఏం జరిగిందో ఒకసారి చూసినట్లయితే మనకి చండీగఢ్లో 47th జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగిందండి. 47వ జిఎస్టీ కౌన్సిల్ జరిగింది. సో ఆ జిఎస్టీ కౌన్సిల్లో కొన్ని యొక్క తీర్మానాలు చేశారు. అవి చూసినట్లయితే మనము కంపెన్సేషన్ సెస్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ టిల్ 2026. ఏమైతే జిఎస్టీ రాకముందు రాష్ట్ర గవర్నమెంట్ ఆదాయాలు ఎలా ఉన్నాయి, వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి. సో ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత ఒక స్టేట్ గవర్నమెంట్ యొక్క ఆదాయం తగ్గినట్లయితే ఎంతైతే తగ్గిందో దాన్ని కంపెన్సేషన్ సెస్ కింద వాళ్ళు భర్తీ చేస్తాము అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ హామీ ఇచ్చింది. యాక్చువల్గా అది 2022 మార్చి 31 నాటికి ఎండ్ అయిందండి అది. ఓకేనండి. నెక్స్ట్ కాకపోతే ఇంకొక 5 సంవత్సరాలు దీన్ని ఎక్స్టెన్షన్ చేశారు. ఆ ఇయర్ బాగా గుర్తుంచుకోవాలి మనం. దట్ ఈస్ 2026 2026 వరకు మేము ఇస్తాము అని చెప్పేసి ఈ యొక్క ఏదైతే జిఎస్టీ కౌన్సిల్ జరిగిందో చండీగఢ్లో అక్కడ వీళ్ళు చెప్పడం జరిగింది. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా చూసినట్లయితే మనము ఆర్టికల్ 246A దీని ప్రకారం స్టేట్ గవర్నమెంట్స్కి జిఎస్టీని ఇంప్లిమెంట్ చేసే అధికారం ఉంది అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి. సో సెంట్రల్ గవర్నమెంట్కి అయితేనేమి ఒక ఆర్టికల్, స్టేట్ గవర్నమెంట్కి అయితే ఒక ఆర్టికల్. ఈ 2 ఆర్టికల్ బాగా గుర్తుంచుకోవాలి. ఇటు మనం చూసినట్లయితే స్టేట్ అయితే మాత్రం 246A దీని ప్రకారం స్టేట్స్ హ్యావ్ పవర్ టు ట్యాక్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలన్నమాట. రైట్. అటు చూసినట్లయితే మనకి అదే సెంట్రల్ గవర్నమెంట్ అయితే మాత్రం 279A ఈ ప్రకారం మనం గుర్తుంచుకోవాలి. ఇంకా మనం చెప్పినట్లయితే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క జిఎస్టీ కౌన్సిల్ ఉంటుందో ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇది ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జిఎస్టీ కౌన్సిల్ అనేది ఏ బాడీ అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు. అంటే కాన్స్టిట్యూషనల్ బాడీయా, స్టాట్యుటరీ బాడీయా, లేదా అడ్వైజరీ బాడీయా అని చెప్పేసి ఇలా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ.
101వ రాజ్యాంగ సవరణ చేసి ఈ యొక్క జిఎస్టీని తీసుకురావడం జరిగింది అని మనం చెప్పుకున్నాం. అదేవిధంగా దీంట్లో జిఎస్టీలో ఓటింగ్ పవర్ ఉంటుందండి, అంటే ఓటింగ్ శాతం. అంటే మనం ఏదైనా జిఎస్టీ రేట్ని కొత్త వాటిని ఇంప్లిమెంట్ చేయాలన్నా, లేదా ఉన్న వాటిని తొలగించాలన్నా, లేదా స్లాబ్స్ రేట్స్లో ఏవైతే 0%, 5%, 18%, 28% ఇలాంటి రేట్స్ ఉన్నాయి కదా, వాటిని మనం సవరించాలన్నా లేదా కొత్త వాటిని ఇంట్రడ్యూస్ చేయాలన్నా మనకి ఓటింగ్ పెడతారండి. అంటే మెజారిటీ పవర్ వచ్చేసరికి మనకి స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే జిఎస్టీ కౌన్సిల్లో మెంబర్స్గా ఉంటారో వాళ్ళందరూ సీఎంస్ అండి. అన్ని రాష్ట్రాల సీఎంస్ దాంట్లో మెంబర్స్గా ఉంటారు. జిఎస్టీ కౌన్సిల్కి హెడ్గా ఎవరు ఉంటారు? ఫినాన్స్ మినిస్ట్రీ ఉంటారండి. ఈ పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగింది. ఓటింగ్ పవర్ మనం చూసినట్లయితే సెంటర్ విల్ హ్యావ్ ఏ 1/3 ఆఫ్ ఓటింగ్ పవర్. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి 1/3 అనేది ఓటింగ్ పవర్ ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్స్ మొత్తాన్ని కలిపి 2/3 అనేది 2/3గా మనకి ఓటింగ్ పవర్ ఉంటుందండి. ఒక డెసిషన్ తీసుకోవాలంటే మనకి 3/4 మెజారిటీ ఉండాలన్నమాట. ఈ పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సెంట్రల్ గవర్నమెంట్స్ ఓటింగ్ పవర్ అయితే మాత్రం 1.3 ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్స్ యొక్క ఓటింగ్ పవర్ 2/3 ఉంటుంది. డెసిషన్ తీసుకోవాలంటే ఎంత మెజారిటీ కావాలి అంటే 3/4 ఉండాలండి. ఈ పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ స్లాబ్ రేట్స్ ఇది వచ్చేసరికి మనకి ఏవైతే ఓటింగ్ పవర్ ఉంటుందో అదండి. సో ఇంకా మనకి ఎక్సెప్షన్ ఆఫ్ జిఎస్టీ. సో జిఎస్టీ కింద కొన్ని ఐటమ్స్కి ఎక్సెప్షన్ ఉంటుందండి. అది జిఎస్టీ పరిధిలోకి రాలేదు. వాటిలో మనకి పెట్రోల్ అని, టొబాకో అని చెప్పేసి, ఇంకా ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ కానివ్వండి, పెట్రోల్, టొబాకో, ఎక్సైజ్ డ్యూటీ అండ్ లిక్వర్ అండ్ స్టాంప్ అండ్ డ్యూటీ, ఇవన్నీ జిఎస్టీ పరిధిలోకి రావు అని మీరు గుర్తుంచుకోండి. విచ్ ఈస్ నాట్ అండర్ పర్వ్యూ ద జిఎస్టీ అని చెప్పేసి అడుగుతాడు. అంటే జిఎస్టీ పరిధిలోనికి రాని అంశం ఏది అని చెప్పేసి మనం అడిగినప్పుడు క్రింది వాటిలో ఇవి ఉంటాయండి: పెట్రోలియం, టొబాకో ప్రొడక్ట్స్, ఎక్సైజ్ డ్యూటీ అండ్ లిక్కర్, స్టాంప్ డ్యూటీ అండ్ ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీ ఇలాంటివన్నీ ఎక్సెప్షన్ ఇస్తారు జిఎస్టీలో. ఇక మనం జిఎస్టీ గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ అసలు ఈ జిఎస్టీ మీద రెటిఫై అంటే జిఎస్టీని ఆమోదించిన స్టేట్ ఏంటి? ఇంతవరకు ఏ ఎగ్జామ్లో అడగలేదండి. జిఎస్టీని ఇంప్లిమెంట్ చేసిన స్టేట్ ఫస్ట్ ఏంటి అని ఎగ్జామ్లో అడిగారు, దట్ ఈస్ అస్సాం. అట్ ద సేమ్ టైం మనకి జిఎస్టీని రెటిఫై అంటే ఆ బిల్లు వచ్చినప్పుడు ఫస్ట్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది అంటే దట్ ఈస్ తెలంగాణ. తెలంగాణ ఫస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా టు రెటిఫై ద జిఎస్టీ బిల్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం చూసుకున్నట్లయితే అస్సాం ద ఫస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంటెడ్ ద జిఎస్టీ. ఆ పాయింట్ మనకి ప్రీవియస్ ఎగ్జామ్లో చాలా ఎగ్జామ్లో వచ్చిందండి. అస్సాం స్టేట్ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసింది. అదేవిధంగా మనకి 1 నేషన్ 1 రేషన్ కార్డ్ అని చెప్పేసి, ఒకే దేశము ఒకే రేషన్ కార్డ్ అని చెప్పేసి ఒక స్కీమ్ ఉంటుంది. దాంట్లో లాస్ట్ స్టేట్ అంటే 36వ స్టేట్గా అంటే యూటీ ప్లస్ రాష్ట్రాలు మొత్తం కలిపి లాస్ట్ స్టేట్ ఏదైనా జాయిన్ అయిందంటే దట్ ఈస్ అస్సాం అని కూడా మనం గుర్తుంచుకోవాలి. సో మనం వచ్చేసరికి కెనాడియన్ మోడల్ని చూస్ చేసుకున్నాము జిఎస్టీలో అని చెప్పేసి మనం ఎంత డిస్కస్ చేసుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ యొక్క జిఎస్టీకి బ్రాండ్ అంబాసిడర్గా మనకి తెలుసు అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు. అమితాబ్ బచ్చన్ హ్యాస్ బీన్ మేడ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ద జిఎస్టీ. ఈ పాయింట్ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ దృష్ట్యా. మనం ఏదైనా ఒక కంపెనీకి పెద్ద కంపెనీస్ కానివ్వండి, అలాంటి వాటికి ఏదైనా ఒక క్యాంపెయిన్స్ కానివ్వండి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటారు. అవి కూడా మనం స్టాటిక్ అంటే కరెంట్ ఈవెంట్లో భాగంగా చదువుకుంటూ ఉండాలన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ అదేవిధంగా మనకి హర్యానా బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి, ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటారు. అవి కూడా మనం చదువుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వచ్చినట్లయితే అమితాబ్ బచ్చన్ దీనికే కదండి, ఇంకా చాలా వాటికి అతను బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే జిఎస్టీకి ఎవరు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారంటే దట్ ఈస్ అమితాబ్ బచ్చన్ మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే జిఎస్టీ కౌన్సిల్ ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ బాడీ, వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. నెక్స్ట్ ద చైర్మన్, జిఎస్టీకి చైర్మన్గా ఎవరు ఉంటారంటే ఫినాన్స్ మినిస్ట్రీ ఉంటారు. సో ఈ యొక్క జిఎస్టీ కౌన్సిల్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీ. ఈ పాయింట్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చూసినట్లయితే మనకి నీతి ఆయోగ్ చైర్మన్గా ఈ యొక్క జిఎస్టీ కౌన్సిలర్గా కౌన్సిల్ దీని యొక్క చైర్పర్సన్గా ఎవరు ఉంటారంటే ఫినాన్స్ మినిస్ట్రీ. ఎవరైతే ఫినాన్స్ మినిస్టర్ ఉంటారో వాళ్ళు ఉంటారు. అట్ ప్రజెంట్ నిర్మలా సీతారామన్ ఈజ్ ద జిఎస్టీ కౌన్సిల్ ఆఫ్ చైర్మన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. దీని యొక్క జిఎస్టీ కౌన్సిల్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే దట్ ఈస్ న్యూఢిల్లీలో ఉంది. అమితాబ్ బచ్చన్ గారు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అని మనం గుర్తుంచుకోవాలి. ఓవరాల్గా ఇవి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే ప్రీవియస్లో ఎగ్జామ్లో అడిగినవి అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉన్నవి ఈ బిట్స్ అండి. సో మనం చూసినట్లయితే మనము ఇది వచ్చేసరికి ఓటింగ్ పవర్ బాగా గుర్తుంచుకోవాలండి. 1/3 వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ అని, 2/3 వచ్చేసరికి స్టేట్ గవర్నమెంట్స్ అని. ఓవరాల్గా మనము ఓటింగ్ డెసిషన్ తీసుకోవాలంటే 3/4 ఉండాలని కూడా మనం గుర్తుంచుకోవాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ అండి.
ఇవి ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి. ఒకసారి ప్రీవియస్ పేపర్స్ కూడా ఈ జిఎస్టీ మీద ఏమొచ్చాయని చెప్పేసి ఒకసారి మీరు చూస్తూ ఉండండి. లాస్ట్ టైం మనకి ఎగ్జామ్లో జిఎస్టీ ఏ స్టేట్ ఫస్ట్ ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసిందని చెప్పేసి అడిగారండి ఎగ్జామ్లో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్. దీన్నే మనము వస్తు సేవల పన్నులు అని చెప్పేసి మనం తెలుగులో చెప్తూ ఉంటాము. సో ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.